మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? నేటి దినాన మరి మొదటి బుధవారము దేవుని యొక్క మహాకృపలో దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి అభిషేక స్వస్థత కూడిక ఆరాధన మరి ఉదయకాల వేళ 10 నుండి దగ్గరగా 1 గంట వరకు రాయడపాలెం మందిరం నందు, సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు అమలాపురం, అలాగుననే సాయంత్రం 6:30 నుండి రాత్రి 9 గంటల వరకు క్రొత్తమురుములలో మనకు ఆరాధనలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆత్మీయులు ప్రార్థించి ప్రభు యొక్క కృపలో పాల్గొనాలని ప్రభు పేరట ప్రార్థనాపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియపరచుచూ ఉన్నాను. సర్వాధికారి అయిన దేవదేవుని కృప ప్రతి ఒక్కరికి తోడయుండునుగాక. ఆమెన్. నేటి దిన వాక్య ధ్యానం కొరకైన భాగము ఆదికాండము 47వ అధ్యాయము. ప్రియులారా, 28 నుండి దగ్గరగా 31 వరకు ఉన్న వాక్య భాగాన్ని చదువుచున్నాము. మూలవాక్యమై 30వ వచనం. నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా దేవా, స్తోత్రం. చదవబడి ఉన్న వాక్యం మీది, వినుచున్న వారు అందరూ మీవారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. మీరు ఆకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడయుండునుగాక. శక్తి చేత బలము చేత కానిది మీ ఆత్మ మూలమున జరిగించమని, మహిమ పొందమని యేసయ్య మహోన్నతమైన నామంలోనికి ప్రార్థించిన మనవులన్నీ పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ప్రియులారా, బాగున్నారు కదూ? ఈ వాక్య భాగంలో భక్తుడైనటువంటి యాకోబు అవసాన కాలంలోనూ ఉన్నాడు. ఇక తను మరణ దినములు సమీపించినప్పుడు తన కుమారుడైనటువంటి యోసేపుతో ఈ మాటలు చెప్పుచున్నాడు. ఏమంటున్నాడు? నా పితరులతో కూడా నేను పండుకొనున్నట్లు ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధిలో నన్ను పాతిపెట్టుమని అతనితో చెప్పాను అంటున్నాడు. అప్పటికి యోసేపు ఐగుప్తులో ఉన్నాడని, ఐగుప్తులో సమృద్ధి ఉన్నదని, కనాను దేశం నుండి 70 మంది వచ్చారన్న సంగతి మనకు తెలిసిన విషయమే కదా. ఇప్పుడు ఐగుప్తులో తాను మరణిస్తే తనను అక్కడ ఉంచవద్దని, తన పితరులతో కూడా తాను కూడా పండుకొనున్నట్లు, అంటే నిద్రను లేక మరణాన్ని, చావుని యాకోబు ఎలా పోల్చాడు? పండుకొనుట అంటున్నాడు. ప్రతి క్రైస్తవుడు ఈ సత్యాన్ని గ్రహించాలి. మరణము అనేది పండుకొనుటతో సమము. పండుకొనిన వ్యక్తి కొంత సమయానికి లేస్తాడు. రాత్రి పండుకున్న వ్యక్తి ఉదయాన లేస్తాడు. పగలైనా రాత్రి అయినా ఎప్పుడైనా పండుకున్నాడంటే ఆ వ్యక్తి తిరిగి లేస్తాడు. అయితే మరణము అనబడినటువంటి నిద్రలోనికి పండుకున్న వ్యక్తి కూడా ఒక రోజున లేపబడతాడు అనేది ఇది ప్రతి క్రైస్తవుడు ఎరుగవలసిన సత్యం. ప్రియులారా, అయితే ఇప్పుడు యాకోబు అంటున్నాడు, ఐగుప్తులో నుండి నన్ను తీసుకుని పోయి వారి సమాధులలో నన్ను పాతిపెట్టు అంటున్నాడు. ప్రియులారా, ఐగుప్తులో వద్దు, కనానులోనికి తీసుకెళ్ళమంటున్నాడు.
అది కూడా పితరుల యొక్క సమాధులలోనికి, పితరులను ఉంచిన సమాధిలోనికి నన్ను తీసుకువెళ్ళండి అంటున్నాడు. యాకోబు మరణకాలం, ప్రియులారా, మరణకాల దశలో ఉండిన వ్యక్తికి ప్రియులారా తనకిష్టమైనది అడగడం, తనకిష్టమైన దాన్ని సేవించడం సాధారణంగా పరిపాటు, అందరికీ తెలిసిందే కదా. ఈవెన్ ఖైదు చేయబడి ఉరి తీయించబడే వ్యక్తి కూడా తనకిష్టమైనది ఏంటి అడిగి ఆ ఇష్టమైనది ఇస్తూ చూపిస్తూ పెడుతూ ఉంటారు. ప్రియులారా, ఇప్పుడు యాకోబు తన జీవిత ముగింపులో తాను అడుగుచున్నాడు. ఏమంటున్నాడు? నాకు నోవాహు వలె ద్రాక్షరసాన్ని అడగలేదు. ప్రియులారా, దావీదు వలె మరొకటి కోరుకోలేదు. తాను ఏమంటున్నాడంటే నా పితరులు ఉండే సమాధి అంటున్నాడు. అంటే తన జీవిత కాలంలో ముగింపులో అత్యంత విలువైంది ఏదైనా ఉన్నదా అంటే పితరుల సమాధులలోనికి నన్ను తీసుకువెళ్ళండి అంటున్నాడు. పిల్లరా, ఏంటి ఈ పితరుల యొక్క సమాధులు? ఏంటి దీని యొక్క గొప్పదనం? దేవుని వాక్యంలో నుంచి మనము శ్రద్ధగా ధ్యానం చేసినప్పుడు అసలు ఈ యొక్క పితరుల సమాధులను గూర్చి మనము ఆలోచించినప్పుడు, ప్రియులారా, ఇది ఎక్కడున్నాయి ఈ పితరుల సమాధులు అంటే, అబ్రహాము గారు వాగ్దాన దేశానికి బయలుదేరినప్పుడు 23వ అధ్యాయం 19వ వచనంలో, ఆ తరువాత అబ్రహాము కనాను దేశంలో హెబ్రోను మమ్రే ఎదుటనున్న మఫ్కేలా పొలము గుహలో తన భార్య అయిన షారాను పాతిపెట్టెను అని చూస్తున్నాం. షారా చనిపోయిన తర్వాత మఫ్కేలా పొలము గుహలో తన భార్య అయిన షారాను పెట్టాడట, సమాధి చేశారు. పిల్లరా, అది వేరే అన్యుల దగ్గర దాన్ని కొనడం జరిగింది. ఆత్మీయులారా, ఈ యొక్క పొలమును దాన్ని కొనుక్కుని హేతు కుమారుల దగ్గర శ్మశానము కొరకై అబ్రహామునకు స్వాస్థ్యముగా అది స్థిరపరచబడింది. కొనుక్కున్నారు అక్కడ. నా దేవుని పిల్లరా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఆ తదుపరి మరి రిబకా చనిపోయినప్పుడు ఇస్సాకు ఆమెను అచ్చటనే సమాధి చేశారని లేఖనాలు మనకు బోధిస్తూ ఉన్నాయి. ఇస్సాకు అచ్చటనే సమాధి చేయబడ్డారు. అబ్రహాం అచ్చటనే సమాధి చేయబడ్డారు. లేయా అచ్చటనే సమాధి చేయబడింది. అయితే రాహేలు అచ్చట సమాధి చేయబడలేదు. ప్రియులారా, ఇప్పుడు యాకోబు, నిజానికి యాకోబు వీరికంటే ముందుగా కాదు, తర్వాత చనిపోయారు. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు అంటే, నా పితరులతో నన్ను పాతిపెట్టు అంటున్నాడు. ఎందుకు అంటే, ఒకటి నేను వాక్యపు వెలుగులో నాకు అర్థమైన విషయాన్ని మీతో పంచుకున్నాను అనుకున్నా. ఎందుకు అక్కడికి తీసుకెళ్ళమంటున్నారంటే, నెంబర్ 1, ఒకటి, ఆ కనాను దేశం దేవుడు ఇజ్రాయేలుకి చేసిన వాగ్దాన దేశం. అది దేవునికి స్తోత్రం. వాగ్దానపు భూమి అది, వాగ్దానాలతో నిండిన దేశం అది, ఒకటి. ఇక రెండవది, ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఒక సూత్రం ఉంది. జనన దినము కంటే మరణ దినమే మేలు అన్నారు. అంటే జననం గొప్పదే, జననం తదుపరి వచ్చే మరణం మరింత గొప్పదే. చూడండి, ఈ సమాధి విషయంలో పాత నిబంధన గ్రంథంలో ఒక ప్రవక్త యోదయ దేశం నుండి వస్తాడు. దేవుడు చెప్తారు, నువ్వు పలానా చోటుకి వెళ్ళిన తర్వాత వెనక్కి తిరగకుండా వచ్చేసి అక్కడ నువ్వు ఏ విధమైనటువంటి విషయాలు మాట్లాడనక్కర్లేదు, రెండోది భోజనం కూడా చేయకొచ్చే అంటారు. అయితే ఈ ప్రవక్తకు అబద్ధపు సందేశాన్ని ఇస్తాడు మరొక ఆయన. అతన్ని ఒక సింహము లేక ఒక జంతువు చంపి చీల్చేస్తుంది. ప్రియులారా, మీరు వింటున్నారా? చీల్చేస్తుంది. అతడు సమాధిలోకి పోడు.
అంటే పితరుల సమాధిలోకి మరొక ఆ కుటుంబపు వారు చేర్చబడకపోవడం అది గొప్ప అవమానంగా ఎంచుతారు. గొప్ప అవమానంగా ఎంచుతారు. సమాధిలోకి పెట్టకపోతే అది గొప్ప అవమానం. ఇప్పుడు యాకోబు ఏమంటున్నాడు? పితరుల సమాధుల్లోకి నన్ను తీసుకెళ్ళి అంటాడు. చూడండి, యోసేపు కూడా చనిపోయిన తర్వాత శల్యములను తీసుకెళ్ళిపోండి అంటాడు. మీకు అర్థమవుతుంది పిల్లరా? ఇజ్రాయేలీలు యోసేపు శల్యములను ఐగుప్తును విడిచి వస్తున్నప్పుడు శల్యములు అనగా ఎముకలను, ఒకటి వాగ్దాన దేశం, 2 అది ఘనత, వారికి ఘనత అన్నమాట. అలా చేర్చబడకపోతే మార్గమధ్యలో చనిపోతే వారి పితరుల సమాధుల్లోనికి తీసుకెళ్ళకపోతే అది ఎంతో అవమానం కింద వాళ్ళు భావించేవాడు. చూడండి, రాజుల చరిత్ర మనం చూసినప్పుడు అతడు తన పితరుల సమాధిలో పాతి పెట్టబడి ఉంటుంది. అలా చేయడం రాజులకు తగినది, అది ఘనత. పితరుల సమాధిలోకి తీసుకెళ్ళకపోతే అది గొప్ప అవమానంతో భావించేవాళ్ళు. కనుక ఇప్పుడు యాకోబు అంటాడు, పితరుల సమాధుల్లోకి నన్ను తీసుకువెళ్ళండి అంటాడు. దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మరి ఒక మరణ విషయంలోనే యాకోబు పితరుల సమాధుల్లోకి నన్ను తీసుకువెళ్ళండి అన్నప్పుడు, మరి శల్యములు, శరీరము, మాంసమును తినివేసే స్థలంలోకే, వాగ్దాన భూమి అనబడిన దానిలోకి వాళ్ళు అలా వెళితే నిత్యము నిరంతరము ప్రకాశించేటువంటి నిత్యరాజ్యంలోకి మన ఆత్మ వెళ్ళి సదాకాలం ప్రభుతో కూడా ఉండేటువంటిది. దాని గురించి మనకి ఇంకెంత వాంఛ ఉండాలి, దాని గురించి మనకి ఇంకెంత కోరిక ఉండాలి. కనుక దేవుని బిడ్డలుగా ప్రార్థనాపూర్వకంగా ప్రభువుని వేడుకుందాం. మంచి మనసుతో దేవుడు తన కృపను మనకు దయచేయను గాక. మహాపరిశుద్ధుడా దేవా స్తోత్రం. వాక్యమంద హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయండి. సియోనులోని మీ హస్తాన్ని చాపండి, మీ దీవెన దయచేయండి. యేసు నామములో ఇది నా ఆరాధనలను మేలుకరంగా మలచండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, బాగున్నారు కదా? మరి ఈ దినాన మధ్యాహ్నం జరిగేటువంటి కూడికలో, అనగా ఉదయకాల వేళ 10 నుండి 1 గంట వరకు జరిగే కూటంలో ప్రేమ విందు ఉంటుంది. ప్రార్థించండి, పాల్గొనండి. ఆమెన్.